హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైమాస్ కుక్ బుక్. ఇవాల్టి మన స్పెషల్ కట్ మిర్చి బజ్జీ చాలా చాలా టేస్టీగా మరియు క్రిస్పీగా ఉంటాయి. కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా చాట్ మసాలా జల్లుకున్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటాయి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా బజ్జి మిరపకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరిన తర్వాత ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసి అందులో ఉన్న విత్తనాలు తీసేసి పక్కనుంచుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు శనగపిండి యాడ్ చేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, హాఫ్ టీ స్పూన్ కుకింగ్ సోడా, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఈ మిశ్రమం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ బజ్జీ పిండి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. బజ్జీలు వేసుకునేటప్పుడు పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పల్చుగా కాకుండా మధ్యలో ఉండాలి. చూస్తున్నారు కదా, బజ్జీ పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. కట్ చేసి ఉంచిన మిర్చిని ఈ పిండిలో ముంచి బాగా కాగిన ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ మీడియం హీట్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేయకండి. ఒక 50% ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడు ఒక పేపర్ టవల్ పైన ఈ బజ్జీలు తీసుకుందాము. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేస్తుంది. ఇలా ఫ్రై చేసి ఉంచిన బజ్జీలను కొంచెం సేపు చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత నైఫ్ తో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న బజ్జీ ముక్కల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి మిర్చిలో ఉన్న కారం తగ్గిపోయి బజ్జీలు టేస్టీగా అలాగే క్రిస్పీగా వస్తాయి. ఇలా ఫ్రై చేసుకున్న కట్ మిర్చి బజ్జీలను ఒక ప్లేట్లోకి తీసుకుని సన్నగా తరిగిన ఉల్లి తరుగుని అలాగే కొద్దిగా చాట్ మసాలా జల్లుకున్నామంటే టేస్ట్ అదిరిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.